కాంపౌండర్ గేమ్ చేస్తూ చనిపోయాడు. వాళ్ళ భార్య చిన్న చిన్న పిల్లలు 2 years 3 years. ఇది యథార్థంగా జరిగింది. అయిన తర్వాత ఒక 10,000 ఇద్దాం, ఏదైనా సాయం చేద్దాం అంత్యక్రియలు కానీ వెళ్ళినప్పుడు అమ్మాయి 2 చిన్న పిల్లల్ని వేసుకుని నా దగ్గరికి వచ్చి సాయం సరిపోలేదండి అంటే ఇంకో 10,000 ఇచ్చి ఒకనొక రోజున రైడ్ చేస్తే అప్పుడు ఆ రైడ్ లో అమ్మాయి దొరికింది. నాకు ఇంక వేరే దారి లేదు, నేను వ్యభిచారం చేసుకుంటానని చెప్పి నాకు ఆ రోజు నిద్ర పట్ల. పిల్లలు పెంచుకోవడానికి వేరే దారి లేదు. నేను ఏం చేయమంటారు? ఆవిడ అడుగుతుంటే ఇది అందరూ తిరగబడవలసిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు కట్టరు మాకు ESI, మీరు 3.25 ఎందుకు కట్ట అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలా అడిగితే నెక్స్ట్ రోజు ఉద్యోగానికి రాని. ఒక రకంగా ఒక కార్మికుడు ఫ్యాక్టరీలోకి అడుగు పెడుతున్నట్టు అతని ప్రాణాలు ఓనర్ చేతిలో పెట్టి అడుగు పెడుతున్నట్లే. అతనికి లాభాలు ఎంత ముఖ్యం, కార్మికుడు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అవేర్నెస్ ఎలా కల్పించాలి? ప్రతి కార్మికుడు ఇలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఓనర్ ఈ యొక్క వర్కర్స్ ని యోగక్షేమాలు కోరి ACC కట్టి పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఇది మనం బాధ్యత. మనం ఏమి చేయలేం. వ్యక్తిగతంగా ఒక ఓనర్ నిజంగా అతను చనిపోతే యాక్సిడెంట్ లో కూడా ఆర్థికంగా ఆదుకున్న పరిస్థితి ఎక్కడా లేదు.